రొయ్యల కూర స్మెల్ వస్తుందని చాలామంది ఇష్టపడరు కదా. ఇలా చేయండి, అసలు స్మెల్లే రాదు, తృప్తిగా తింటారు. రొయ్యలను ఒక 5 నిమిషాల పాటు బాగా వేయింపుకొని చల్లారాక వాటికుండే తల, తోక, పులుసులు ఇలా ఒక్కొక్కటిగా మిగతా వాటన్నిటిని కూడా ఇలా తీసేసుకోవాలి. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మీకు ఒకవేళ త్వరగా నానాలంటే వేడి వాటర్ పోసుకోండి. మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని, ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. పచ్చివాసన పోయాక రొయ్యల్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు, ఉప్పు వేసుకొని టమాటాలను మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత తగినంత కారం, గరం మసాలా, ధనియా పొడి వేసుకొని కారాన్ని కూడా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కారం మగ్గిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. కొంచెం పులుసులా చిక్కగా అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్ట్గా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయింది.